Let DEF, BJP, TDP and scamgress hear the pain, agony of AP. They are separated from United AP without capital. AP needs SCS. ఇప్పుడు జనసేన పార్టీ నినాదం ఇది. లెట్ డెఫ్ హియర్ అనే హ్యాష్ట్యాగ్తో జనసేన ప్రత్యేక హోదా సాధన ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని తెలియజేసేలా అభిప్రాయాలను 2 నిమిషాల్లో ఉండేలా రికార్డ్ చేసి వాట్సాప్ ద్వారా పంపాలని జనసేన పిలుపునిచ్చింది. ఆంధ్ర ప్రజల గోడు పట్టించుకొని ఢిల్లీలోని నాయకులకు మన గళం వినపడేలా ఉండాలని జనసేన పేర్కొంది. జనసేన నినాదం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అని పార్టీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. జనసేన పిలుపు పూర్తి పాఠం ఇలా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై దేశం, రాష్ట్రం మరియు పార్లమెంట్లో తీవ్రంగా చర్చలు నడుస్తున్నాయి. పార్టీలు, వివిధ ప్రజా సంఘాలు ఈ విషయంపై చెబుతున్న మాటల్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని, ఇవ్వమని ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవంతో ఆడుకోవడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. జేఎఫ్సీ రిపోర్ట్ చెప్పినట్లు ప్రత్యేక హోదా ఆంధ్ర ప్రజల హక్కు. ఇది పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన వాగ్దానం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధానిని, ఉన్నత విద్యా సంస్థలను, యువత ఉపాధి అవకాశాలను, పారిశ్రామిక అభివృద్ధిని కోల్పోయింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 7 అత్యంత వెనుకబడిన జిల్లాల్ని గమనించాలి. ఏపీ రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అన్ని వాగ్దానాలను న్యాయబద్ధంగా త్వరగా అమలు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆస్తులు తెలంగాణకి, అప్పులు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం ఏ విధంగా సమంజసమో యూపీఏ అండ్ ఎన్డీఏ నాయకులు ప్రజలకు చెప్పాలి. ఊసరవిల్లిలా హోదా అంశంపై చంద్రబాబు నాయుడు గారు మాట మార్చడాన్ని మీరంతా చూస్తూనే ఉన్నారు కదా. ప్రత్యేక హోదా అంశం పార్లమెంట్లో చర్చకు రాకుండా నాయకులు వెనకడుగు వేసే నాటకాలను మనమందరూ అడ్డుకోవాలి. ప్రత్యేక హోదా మన హక్కు అని తెలియజేసేలా మీ అభిప్రాయాలను 1 నుంచి 2 నిమిషాల్లోపు ఉండేలా వీడియో రికార్డ్ చేసి వాట్సాప్ ద్వారా ఈ నెంబర్కి 7288050404కి పంపించండి. మీ పేరు, ఊరు, నియోజకవర్గం వివరాలను కూడా పొందుపరచాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ షేర్ యువర్ వ్యూస్, ఒపీనియన్ ఆన్ వీడియో అబౌట్ ఇన్జస్టిస్ మీటెడ్ అవుట్ టు ఆంధ్రప్రదేశ్ ఆన్ వాట్సాప్ నెంబర్ 7288050404. మీ అభిప్రాయాల్ని ఢిల్లీలో ఆంధ్ర ప్రజల గోడు పట్టించుకొని నాయకులకు వినపడేలా జనసేన పార్టీ కృషి చేస్తుంది. మీ సోషల్ మీడియా అకౌంట్స్లో ఈ హ్యాష్ట్యాగ్స్ను వాడండి. ప్లీజ్ యూజ్ ద ఫాలోయింగ్ హ్యాష్ట్యాగ్స్ ఆన్ యువర్ సోషల్ మీడియా అకౌంట్స్. हाथ है आंध्र पर अन्याय की, लेट डेफ हियर, आंध्र के साथ धोखा नहीं चलेगा. మన భారతదేశ ప్రజాస్వామ్యానికి చిహ్నం పార్లమెంటరీ డెమోక్రసీ. గత 4 ఏళ్లుగా, అంతకుముందు కూడా నేను చూసింది ఏంటంటే పార్లమెంట్లో అవ్వాల్సిన డిస్కషను, డిబేటు అనేది అవడం లేదు సరిగా. ఇప్పుడు ఈ పార్లమెంట్ సెషన్లో నేను టీవీ ఛానల్స్లో చూసింది ఏంటంటే ఒక ఫైనాన్స్ బిల్లు వచ్చినప్పుడు ఆ ఫైనాన్స్ బిల్లు చాలా పెద్ద విషయాలు ఉన్నాయి. ఒకటేంటంటే రైతుల సమస్యలు, రైతులకు ఎటువంటి మద్దతు ధర ఇవ్వాలి, అలాగే ట్యాక్సేషను, అందులో జిఎస్టీ, ఇంకా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే విదేశీ విరాళాలను నిషేధించే చట్టాన్ని సవరించడం. అదేం చేసిందంటే బీజేపీ గవర్నమెంట్ విదేశీ విరాళాలు తీసుకునేందుకు పొలిటికల్ పార్టీస్ తీసుకుని దోహదం చేశారు. అది ఫినాన్స్ బిల్లో ఉన్నప్పుడు దాని మీద డిస్కషన్ అవ్వాలి పార్లమెంట్లో. కానీ ఆ ఫైనాన్స్ బిల్లుని ఎటువంటి డిస్కషన్ లేకుండా దాన్ని పాస్ చేశారు. మరి అది పాస్ చేసిన తర్వాత 2 అవిశ్వాస తీర్మానాలు వచ్చాయి పార్లమెంట్ ముందు. దానికి మాత్రం వాళ్ళు తావివ్వడం లేదు. ఆ డిస్కషన్కి తావివ్వకపోవడం చాలా అన్యాయం. అది పార్లమెంటరీ డెమోక్రసీకే వ్యతిరేకం. ఎందుకంటే ఈ అవిశ్వాస తీర్మానాల్లో ఎన్నో విషయాలు వస్తాయి. ఒకటేంటంటే గవర్నమెంట్ విధానాలు, రెండోది రైతుల సమస్యలు, మూడవది ఈ విదేశీ విరాళాల నిషేధ చట్టాన్ని ఎందుకు సవరించారనే విషయం, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ హెల్త్ స్కీము, ఇవే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కొన్ని స్టేట్స్లో ఎటువంటి అన్యాయం అయింది. ఇంకొక విషయం, ఈ ఫైనాన్స్ కమిషన్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో చేంజెస్ చేసి దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలకు ఏమైనా అన్యాయం అయిందా, లంచగొండితనం, ఎన్నో విషయాలు ఈ అవిశ్వాస తీర్మానం ద్వారా పార్లమెంట్లో డిస్కషన్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఆ 2 అవిశ్వాస తీర్మానాలకి ఎక్కడ తావు లేకుండా ఎప్పటికప్పుడు ఎడ్జాన్ చేసుకుంటూ వస్తున్నారు. నేను అనుకోవడం అది మంచిది కాదు. అది మరి మోడీ గారు మొట్టమొదట పార్లమెంట్లో ప్రవేశించినప్పుడు 2014లో పార్లమెంటు అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ని తాకి ఇది టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ అన్నారు. మరి అటువంటి టెంపుల్ ఆఫ్ డెమోక్రసీలో ఇటువంటి డిస్కషన్ రాకుండా చేయడం అంత మంచిది కాదు. నేను అనుకున్నది ఏంటంటే ఈ ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ దీన్ని పార్లమెంటుని గౌరవించి, ఇన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని చెప్తూ వచ్చిన బీజేపీ
రాష్ట్ర ప్రభుత్వానికి స్పెషల్ కేటగిరీ విషయంలో చట్టంలో పెట్టలేదు అన్నీ చెప్తున్న బీజేపీ ఈరోజు సభలు జరగనివ్వకుండా వాయిదా వేయడం తీవ్రంగా గ్రహించవలసిన విషయం. ఎందుకంటే ముఖ్యంగా సభలో పూర్తి మెజారిటీ ఉన్న వాళ్ళకి అందులో విపక్షాలందరూ కలిసి వచ్చి మేము సపోర్ట్ చేస్తాము, మీరు మీటింగ్ డిస్కషన్ పెట్టండి, డిబేట్ అలౌ చేయండి అంటే అలౌ చేయకుండా వాయిదా వేస్తూ పోతున్న ఈ పరిస్థితి చూస్తే ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మభ్యపెట్టడానికి, మోసం చేయడానికి బీజేపీ పనిని కుట్రగా నేను భావిస్తున్నాను. లాలూచీ పడే పద్ధతుల్లో ఇవాళ అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు రానియకుండా, చర్చకు వస్తే ప్రమాదకర పరిస్థితుల్లో పడతామని బీజేపీ, చర్చకు వస్తే ఇంకా ఏమొస్తాయి అనేటువంటి భయం ప్రతిపక్షాల్లో కొంతమందికి. దీనికి సంబంధించి మొత్తం ఈ జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో ప్రజల్ని అమాయకులను చేసి, ప్రజల యొక్క జీవితాలతో చెలగాటం వాడి, ప్రజల్ని ఈ క్రీడలో బలిపశులు చేసేటువంటి ఆలోచన ధోరణి నుంచి ప్రజలు కూడా తీవ్రంగా గమనించి ఇవాళ ఇటువంటి వాళ్ళకి సరైనటువంటి గుణపాఠం, బుద్ధి చెప్పకపోతే భారతదేశంలో ఉండేటువంటి ఈ ఆటలు ఇంకా ముందులో కూడా కొనసాగుతూ ఉంటాయి. దీనికి సంబంధించి సరైనటువంటి గుణపాఠాలు ప్రజలు నేర్చుకోవడం ద్వారా మాత్రమే ఇవాళ ఇటువంటి ఆటలు ఆడేటువంటి వాళ్ళకి సరైనటువంటి కట్టుబాట్లు, వాళ్ళందరినీ మనం కంట్రోల్లో పెట్టుకోవడం కానీ వాళ్ళని అధీనంలో ఉంచడానికి కూడా సాధ్యం అవుతుంది. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.